ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరూ కూడా ఏమిటి చంద్రగ్రహణం వస్తోంది ఇప్పుడు ఈ నెలలో, ముఖ్యంగా భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉందట. మనకు కనిపిస్తుందా కనిపించదా, మనం పాటించాలా పాటించక్కర్లేదా? పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి అందరూ కూడా చిన్న సైజు ఈ మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకొని ఆలోచనలు ఆలోచిస్తున్నారు, ఆందోళన కూడా పడుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ నెల పౌర్ణమి రోజున, అంటే భాద్రపద పౌర్ణమి రోజున రావడం అనేది మాత్రం నిజమే. ఆ విషయాన్ని మాత్రం యథార్థవాదే లోక విరోధే అన్నట్టుగా యథార్థం చెప్పినప్పటికీ కూడా మనకు కనిపిస్తే పాటించాలి, కనిపించకపోతే అక్కర్లేదు అనేది కూడా యథార్థమే. అందువలన ఏమిటి అంటే కనుక ఈ గ్రహణం ఎక్కడ కనపడుతుంది అంటే 17వ తారీఖున అర్ధరాత్రి వేళ మనకి అమెరికాలో కనపడుతుందండి. అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే కనుక ఉత్తరాభద్ర నక్షత్రం తర్వాత పూర్వభద్ర 4వ పాదం, వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి అని చెప్పబడింది. అందువల్ల అమెరికాలో ఉన్న తర్వాత చూసినట్లయితే కనుక ఏషియాలో ఎక్కడ ఉన్నప్పటికీ, యూరోప్ కంట్రీస్లో ఉన్నప్పటికీ కూడా తర్వాత ముంబైలో కూడా కనిపిస్తుంది అంటున్నారు. అంటే తెల్లవారిన తర్వాత 6 గంటల తరువాత ముంబైలో అంటే తెల్లవారిపోతుంది కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. పొద్దున 10:30 వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. అదెవరు? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. ఇది మనకి చెప్పడం అయింది పెద్దవాళ్ళు, జ్యోతిష్యులు, పండితులు. మనకు కనపడదు కానీ జాగ్రత్తలు తీసుకుంటే తప్పేమిటిట అన్న విషయం మాత్రం మనకు చెప్పడం జరిగింది. అయితే ఏమిటంటే దీనికి ఈ యొక్క గ్రహణాలు 15 రోజుల్లో మళ్ళీ సూర్యగ్రహణం కూడా అక్టోబర్ 2 రాబోతుంది కదా. మరి దీనివల్ల ఏమిటి అంటే కనుక ప్రకృతి వైపరీత్యాలు జరిగేటటువంటి, విపత్తులు వచ్చేటటువంటి, వర్షాలు లాంటివి అవి కూడా మళ్ళీ పట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది కదా అనేసి మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. తర్వాత జ్యోతిష్య పండితులు కూడా ఈ విషయాన్ని విశ్లేషించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ యొక్క అమెరికాలో ఎప్పుడు కనిపిస్తుంది? అర్ధరాత్రి వేళ కనిపిస్తుంది. అదేవిధంగా అంటే 12:41 నుంచి 4:47 వరకు మనకి అమెరికాలో కనిపిస్తుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఈ ఓవర్సీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ 4 గంటల సమయం చాలా జాగ్రత్తగా జపం చేసుకునే వాళ్ళు జపం, తర్వాత ఏదైనా సరే అష్టోత్తరం కానీ సహస్రాలు కానీ ఏమన్నా పారాయణ చేసుకుంటూ భగవంతునికి దగ్గరగా, అంటే ఉపవాసం అంటాం కదా, ఆ అంటే ఏమిటి? దేవునికి దగ్గరగా నివసించేటటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక మామూలుగా భారతదేశంలో 6:11 AM నుంచి 10:17 వరకు కూడా పొద్దున్న మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే గర్భిణీ స్త్రీలు తెల్లవారుజామున లేచి కొంచెం మొహం కడుక్కొని పాలు పాలు తీసేసుకొని కాస్త ప్రశాంతంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు లేవకుండా కాస్త జాగ్రత్తగా ప్రశాంతంగా ఈ విష్ణు సహస్రం, లలితా సహస్రం అలాంటివి వింటూ ప్రహ్లాద కుమారుడు లాంటి కుమారుడు పుట్టాలని మనసులో సంకల్పం చేసుకొని దైవనామంతో ఉన్నమో నారాయణాయ, ఉన్నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ, ఇవి ఏదైనా సరే బీజాక్షరాలు కాబట్టి అష్టాక్షరి కానీ, పంచాక్షరి కానీ, ద్వాదశాక్షరి కానీ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఏమండి ఈ మంత్రాలు అవన్నీ మాకేమి రావండి, మేము పెద్దగా చదువుకోలేదు, మా అమ్మాయి గర్భిణీతో ఉంది, ఏమనుకోవాలంటే రామా 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 అనుకోండి చాలు, అంతకన్నా అక్కర్లా. ఎందుకంటే అష్టాక్షరి తర్వాత పంచాక్షరిలో ఉన్నటువంటి రకారం మకారం కలిసి రామనామ సిద్ధం కాబట్టి ఆ విధంగా అనుకోవడం కూడా మన భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా ఈ సూర్య భగవానుడే, ఈ చంద్ర భగవానుడే ప్రపంచం అంతటా ఉంటారని మనం విశ్వసిస్తాం కాబట్టి ఆ సూర్యనారాయణుని నారాయణ స్వరూపంగా, చంద్రుడిని చూస్తేనేమో అమ్మవారి స్వరూపంగా కొలుస్తాం కాబట్టి, శేఖరుడుగా చంద్రుడిని కూడా మనం కొలుస్తాం కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ సమయంలో ఏ విధంగానే కూడా ఏది గిల్లడాలు కానీ, లేకపోతే ఎవరితో అయినా సరే ఎక్కువ మాట్లాడటం కానీ, మాధ్యమాలు చూడటం కానీ, అంటే సెల్ ఫోన్లు లాంటివి ఇలాంటివి ఏమిటంటే ఈ నీలలోహిత కిరణాలు అనేవి లోకవ్యాప్తంగా వ్యాపిస్తాయి కదా. కనిపించే చోట ఎక్కువ శాతం ఉండొచ్చు, కనిపించని చోట లేకపోయి ఉండొచ్చు. కానీ గర్భస్థ శిశువుకి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన బిడ్డ మనకు మంచిగా, అందంగా, ఆనందంగా, అద్భుతంగా ఆయుర ఆరోగ్యాలతో పుట్టాలని ప్రతి మానవుడు కోరుకుంటాడు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవడం
చాలా మంచిది. ఉపయుక్తమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఏమిటంటే గనక మరి ఏవండి జపం చేస్తూ ఉంటారు కదా, జపమాల పట్టుకుని. ఆ జపం చేసే వాళ్ళకి ఈ గ్రహణం టైంలో పొద్దున్న 6-11 అంటున్నారు, చక్కగా స్నానం చేసుకుని కూర్చొని 6-10 వరకు నేను జపం చేస్తానండి అంటారు కొంతమంది. అనుష్ఠానం చేసుకునేవాళ్ళు, ఏది మంత్రం వచ్చినా రాకపోయినా ఓం గం గణపతే నమః అని చేసుకునే వాళ్ళైనా సరే, మీరు 10 సార్లు జపం చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం మీకు తప్పక వస్తుంది. అందువల్ల గ్రహణ సమయంలో మనం చేసే జపం 1000 ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా లలిత సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, శివ అష్టోత్తర సహస్రనామావళి కానీ ఏదైనా సరే దైవం పట్ల, దైవానికి సమీపంగా ఉండడానికి ఈ 4 గంటల కాలం అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి కాలంగా మీరు పరిగణలోకి తీసుకోండి. అంతేగాని వాళ్ళేమో ఉన్నదన్నారు, వీళ్ళు లేదన్నారు, ఇక్కడ కనిపించదట, ఏం పర్వాలేదట, పోయి 4 గంటలు భగవంతుని కోసం, భగవంతుని కొరకు, భగవంతునితో మనము మమేకమవ్వడానికి భగవంతుడు మంచి టైం ఇచ్చాడని ఎందుకు అనుకోకూడదు మనం? అందుకని ఈ విషయాలు గమనించుకోండి. తర్వాత చూసినట్లయితే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అంత శుభకరం కాదు, కొంచెం దోషం ఉంటుంది. అందువలన వీరు ఏదైనా సరే మనకి ఎవరికైనా సరే స్వయంపాక దానం కానీ, లేకపోతే కనుక ఇంకా చెప్పాలంటే కనుక కొంచెం ఏమైనా సరే మినుములు లాంటివి దానం చేసుకోవడం, లేకపోతే ఉలవలు లాంటివి దానం చేయటం, అంటే రాహుకేతువులకు సంబంధించినటువంటి గ్రహణాలు కాబట్టి ఈ విధంగా ఈ గ్రహణ కాలంలో మనం అనుకుని సంకల్పం చేసుకుని మన్నాడు 10:30 సమయంలో విడుపు స్నానం చేసుకుని చేసేవాళ్ళైతేనే సుమా మీరు దాన ధర్మాలు చేసుకోవచ్చు. లేదా ఒక రాగి పాత్రలో నిండుగా అవని పోసి చక్కగానే ఎవరికైనా సరే బ్రాహ్మణులకి స్వయం పాకంతో పాటు దానం ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి పరిహారం కింద మనం భావించవచ్చు. తర్వాత చూసినట్లయితే ముఖ్యంగా మనము చూసినట్లయితే కనుక ఈ యొక్క గ్రహణ టైంలో ఆరోగ్యంగా ఉన్నామండి, మాకు ఏ అనారోగ్యాలు లేవు, కానీ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మేమేం చేయాలి? శని భగవానుడికి చక్కగా 108 ప్రదక్షిణాలు చేసుకోండి. అమ్మో మా వల్ల కాదంటే కనీసం 19 ప్రదక్షిణాలన్నా చేయండి. ఓం శం శనిశ్చరాయ నమః అని శని భగవానుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి, నువ్వులు సమర్పించి, నీలం రంగు వస్త్రం సమర్పించి, ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ఈ విధంగా చేసుకోండి. తప్పనిసరిగా మీరు మంచి పరిస్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి గ్రహణ సమయము భగవంతుని వలన, భగవంతుని కొరకు, భగవంతునితో మమేకం అవ్వడానికి శుభసూచకంగా భావించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతక పొంతనలు, జాతకాలు ఏమన్నా చూడాలన్నా, కుంభ వివాహం, కదలి వివాహం, లేకపోతే రేపు వచ్చేటటువంటి దేవీ నవరాత్రుల్లో ఎవరికైనా మంచి చండీ హోమాలు లాంటివి జరిపించాలని నన్ను సంప్రదించవచ్చు. 9866044439. వివాహాలకి, పెళ్లి సంబంధాలకి వెతుకుతున్నారా? శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరాలుగా హిందువులైతే చాలు అన్ని వర్ణాల వాళ్ళకి స్వాగతం పలుకుతోంది. క్రింది నెంబర్లో సంప్రదించండి. శ్రీమాత్రే నమః.